నమస్కారం. ఇవాళ డేట్ వచ్చేసి 27వ తారీఖు 9వ నెల 2025. ఈ రోజున మేము కెఫెట్ స్టోరీస్ అని కెఫే ఓపెన్ చేశాం. దానికి ఇనాగ్రేషన్ చేయడానికి ఓపెనింగ్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు వచ్చాడు. మా బోర్డ్ చైర్మన్ గారు కూడా వచ్చాడు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే మేము అడిగిన ఒక 2 seconds లోనే వస్తామంటే వస్తాం బాబు, మీరు చేసుకోండి, డేట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత మేము అంతా డేట్స్ అన్ని చెక్ చేసుకునే టైంలో మాకు ఇనాగ్రేషన్ అనేది చాలా కొంచెం లేట్ అయింది. రెనోవేషన్ గానీ బయట పనులు గానీ అన్ని చేసేవాళ్ళు కొంచెం లేట్ అయ్యే వల్ల అయినా కూడా సార్ మేము చెప్తాం సార్ ఇట్లా లేట్ అయింది సార్, మరి అంటే సార్ వచ్చేసి పర్లేదు నాన్న ఓపెన్ చేయని, ఇలా ఉన్నా నేను వస్తా, ఓపెన్ చేస్తా, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటా అని చాలా హ్యాపీ చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా మాటకి. సార్ చాలా సపోర్టివ్ గా ఉన్నాడు మాతోటి. ఇంకొకటి వచ్చేసి ప్రతి దాంట్లో ఏదైనా ఈ బిజినెస్ రావడానికి కారణం వచ్చేసి కూడా మాకు ఇన్స్పిరేషన్ ఏదంటే మా ఓన్ గా బిల్డప్ చేసుకొని అందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి బిజినెస్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటది. మేమైతే బిజినెస్ లో తీసుకోవడానికి కారణం మా ఇన్స్పిరేషన్ అయితే ఈ జనరేషన్ లో ప్రెసెంట్ సొసైటీలో మార్కెటింగ్ లో బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సొసైటీలో. ఇంకొకటి మన తెలంగాణలో కూడా చాలా హనర్కొండ మధ్యలో ది హైయెస్ట్ బిజినెస్ వచ్చేసి మన రెస్టారెంట్ ఇవే చాలా బాగా గ్రో ఇది. దానికి మేము ఒక ఐడియా తీసుకొని సరే ఆల్రెడీ కొత్తది ఎందుకు పాతదాన్ని ఒక విధంగా ఇన్నోవేషన్ చేద్దాం అని మేము కెఫెట్ స్టోరీస్ అనే ఐడియా తోటి వచ్చాం. కెఫెట్ స్టోరీస్ ఏంటి అంటే కంప్లీట్లీ కాంటినెంటల్ కెఫే, కాఫీ ఫీల్ ఉంటది, అంబియన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ మేము చాలా వింటేజ్ గా చాలా ఈ దానికి కాకుండా కొంచెం వింటేజ్ గా చేద్దాం, అట్రాక్టివ్ గా చేద్దాం అనే దాని కాన్సెప్ట్ మీద మేము ఓపెన్ చేసాం. దానికి మన సార్ వచ్చేసి నాయని రాజేందర్ రెడ్డి గారు వచ్చేసి మాకు సపోర్ట్ చేసి అర్థం చేశారు. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెరీ థ్యాంక్స్ అవర్ ఎమ్మెల్యే సార్ నాయని రాజేందర్ రెడ్డి. వెరీ థ్యాంక్ యూ సార్.